కానీ మహేష్ నాది ఒక చిన్న కోరిక, నా డైలాగు నీ గొంతులో వినాలందా? నేను చెప్పి చెడగొట్టను సార్ మీ డైలాగ్. అబ్బా, మీ డైలాగ్ మీరు తప్ప ఇంకెవరో చెప్పలేరు సార్. ఇది అయితే ఖచ్చితం. నీ డైలాగ్ నేను చెప్పగలను తెలుసా? ఎవడు కొడితే దెబ్బ తిరిగి మైండ్. వంశీ, మీకు ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్. నిజంగా మొదటి సినిమా మొన్న. అవును సార్. యాక్షన్ మాస్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాం. అవును సార్. మెల్లగా హృదయాన్ని తాకే ఊపిరి లాంటి సినిమా తీసాం. తర్వాత మహర్షితో నేషనల్ అవార్డు కొట్టేసాం. ఈ చేంజ్ ఓవర్కి కారణం ఏంటి? నాకు తెలిసి మీరు అన్నట్టు దానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ లేదు సార్. ఫస్ట్ 3 సినిమాలు ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైండ్ సార్. మొన్న ఆడకపోయినా You have to love. Yes, I have to love my. Not be mad. Yes, I have to love. So మొన్న తర్వాత నేను నిజంగా ఐ థాట్ ఒక్క రోజులో ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్ అనే ఫీలింగ్లో అరోగెన్స్లో ఉండేవాడిని. బట్ సినిమా ఆడకపోయేసరికి డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ మై అరోగెన్స్ సార్. నేను అప్పుడున్న అరోగెన్సే నన్ను పడేసింది డెఫినెట్గా. ఐ కుడ్ సెన్స్ దట్ ఇట్ వాజ్ మై మిస్టేక్. సో అది సరి చేసుకుంటూ వెరీ గుడ్. థ్యాంక్ యూ. రిఫైన్ అవడమే మనం ముందుకెళ్ళిన లక్షణం. తర్వాత అఫ్ కోర్స్ నెక్స్ట్ బృందావనం చేశాను, ఆ తర్వాత ఎవడు చేశాను. సో ఈ సినిమాలు చేసిన తర్వాత డెఫినెట్గా ఈ 2 పెద్ద కమర్షియల్ హిట్స్ అయిపోయినాయి. అప్పుడు యాక్చువల్లీ మహేష్ గారితో కథ చేయాల్సింది, ఒక కథ కూడా చెప్పాను, కృష్ణ ముకుంద మురారి అని. బట్ అది జరగలేదు. జరగపోయేసరికి సరే వాట్ ఈస్ మై నెక్స్ట్ ఫిలిం గోయింగ్ టు బీ అన్నప్పుడు ఈ ఊపిరి అనే ఒక ఫ్రెంచ్ మాతృక చూశాను సార్. యాక్చువల్లీ అది బాగా నచ్చి, ఆ సోల్ నచ్చి దాన్ని అడాప్ట్ చేసాం అనమాట. అడాప్ట్ చేసి అప్పుడు అది నాగార్జున గారికి చెప్పేసరికి నచ్చింది. కానీ నిజంగా అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు చాలా భయం ఉండేది సార్. అంటే నేను ఇప్పటివరకు చేసిన సినిమా వేరు, ఈ సినిమా వేరు, ఏం జరుగుద్దో ఏంటో. మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక భయం ఉంటుంది. సో ఆ భయంతోనే సినిమా చేసాము. కానీ నేను ఒకటైతే నమ్ముతాను సార్, భయం అనేది ఎప్పటికీ ఉండాలి సార్ మనం చేసేదాన్ని. అండ్ ఆ భయంతో కూడుకున్న భక్తి. సో ఆఫ్టర్ ఊపిరిగా రిలీజ్ అయిపోయిన తర్వాత అది ఇచ్చిన అప్లాస్ కానీ, అది ఇచ్చిన ఒక ఇది కానీ ఒక మనోధైర్యం బాగా పెంచింది సార్. ఆ ధైర్యాన్నే మళ్ళీ నేను మహర్షికి కూడా ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మీరు అన్నట్టు ఇట్ వాజ్ నాట్ అంటే ఏదో కావాలని చేసిన ఒక ఇది కాదు సార్ అది. ఐ థింక్ ఐ బిలీవ్ లాట్ ఇన్, మీరు నమ్మినట్టే నేను భగవంతుడిలో నమ్ముతాను. ఫీచర్ ఆఫ్ అన్స్టాపబుల్ నేచర్. yes sir. గ్రేట్ అండి. ఎందుకంటే ఒకే రకం సినిమాలు కావు కదా, అన్ని డిఫరెంట్ జానర్స్. yes, different genres. సో ఇప్పుడు అవార్డు వచ్చిందని అవార్డు సినిమాలే తీస్తారేంటి? లేదు. నేను అనేది ఎప్పుడు సార్, ఒక సినిమా అనేది కమర్షియల్ సక్సెస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు అది ఆడిన తర్వాత ఒక అవార్డు వచ్చిందంటే అది బోనస్.